అనుష్క, మన దగ్గర ఉన్న చివరి డబ్బుతో కూడా మార్కెట్లో పెట్టుబడులు పెట్టాను. కాని మొత్తం పోయింది. ఇక మనం రోడ్డున పడ్డామను. ఒకే ఒక్క మార్గం ఉంది. బ్రోకర్ రాజేష్ని కలుద్దాం. రాజేష్, నీ దగ్గర ఇంకొంచెం డబ్బు కావాలి. నేను తిరిగి పెంచి ఇస్తా. నేను తడబడుతూ, అతని ఊహల్లో మునిగిపోతూ, ఆహా! అనుష్క వేరొకరి చేతుల్లో ఉంటే. అంతేనా? నేను చెబుతానని విన్నావా? మగాడివైతే నీ సమస్యలు తానే ఎదుర్కో. అదేనా నీ గొప్ప ప్లాన్? ఓకే, నువ్వు కావాలనుకుంటే మాట్లాడు, కాని అతనికి నన్ను ఆఫర్ చేయవద్దు. చలాకీగా నవ్వుతూ, రవి, ఇది నువ్వు తీసుకోవలసిన నిర్ణయం. ఇప్పుడు నువ్వు నా నియమాలను అనుసరించాలి. నేను ఏ నియమాన్ని పాటించను రాజేష్. నువ్వు నా నియమాలకు లోబడవ్వాలి. చాలా ఆలస్యం రాజేష్. నిన్నే నా ఆటలో ఓడిపోయావు. నేను పెళ్ళిళ్లను నమ్మను. ఇది నా ప్రపంచం, నేను నడిపే రాజ్యం, పెళ్ళం రాజ్యం. హాహా! రవి, మార్కెట్ మళ్ళీ నిన్న ముంచేసిందా? ఏం చెయ్యాలనుకుంటున్నావ్? ఇది సాధ్యమేనా? డబ్బు కోసం నువ్వు ఏమైనా చేయగలవా? సరే, నేను డబ్బు ఇస్తా. కాని ఒక ఒప్పందం. 3 రోజులు నీ భార్య నా వద్ద ఉంటుంది. అనుష్క, నీకోసం నా బిజినెస్లో మూడవ